తినే కొద్దే తినాలనిపించే చిక్కుడుకాయ టమాటా కర్రీని మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? మరి లంచ్‌లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు? ఏం కర్రీస్ చేస్తున్నారు మరి లంచ్‌లోకి? మరి లంచ్‌లోకి గాని నేను ఈరోజు చూడండి చిక్కుడుకాయ టమాటా మంచిగా మగ్గించేసుకొని పాత కాలం నాటి స్టైల్‌లో వండేసుకుందాం. ఎలాంటి మసాలాలు వేయకుండా చిక్కుడుకాయని టమాటాలతో మగ్గించుకుంటే చాలా సూపర్‌గా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా మరి? మరి వచ్చేసేయండి మన కిచెన్‌లోకి తయారు చేసి చూపించేస్తాను మీకు. చిక్కుడుకాయ టమాటా కర్రీ కోసం మనం హాఫ్ కేజీ ఫ్రెష్‌గా ఉన్న చిక్కుడుకాయలను తీసుకున్నామండి. అలాగే 4 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాం. వీటిని ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని కట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా! వాటిని కోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే 4 టమాటాలు తీసుకున్నాను కదా పెద్ద సైజు, వాటిని కూడా శుభ్రంగా కోసుకొని చిన్న చిన్న ముక్కలు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఓ పాన్ తీసుకున్నానండి. ఇదిగో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసేసుకుందాం ఈ ఆయిల్‌లో. ఉల్లిపాయలని మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చి వేగినాయండి. చూడండి, ఇప్పుడు కోసి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఇలా మంచిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. 2 నిమిషాలు పైన అయిపోయిందండి. మగ్గినవి చూద్దాం. బాగా మగ్గినవండి. ఈ టైంలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపేసుకుందాం ఇలా మరి. మంచిగా కలుపుకున్నాక 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఇలా టమాటాలు వేసి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుని లో ఫ్లేమ్‌లో మగ్గించుకుందాం, ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. బాగా మగ్గింది. ఇప్పుడు ఈ టైంలోనే మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. ఎక్కువ వద్దు, కొంచెం వాటర్ పోసుకున్నాం కదండి. 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. ఓపెన్ చేసుకొని చూద్దామండి మన చిక్కుడుకాయ టమాటా కూర ఎంతవరకు వచ్చిందో. అదిగోనండి దగ్గర పడిపోయింది. ఈ టైంలో మనం కొంచెం జీలకర్ర ధనియాలు వేయించి పొడి 2 కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఎలాంటి గరం మసాలాలు వేయట్లేదు మనం. అలాగే కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు తరుక్కొని కొత్తిమీర కూడా కట్ చేసుకున్నది వేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకుని మన కూర అయిపోతుంది, దించేసుకుందాం. చూద్దామండి కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అదిగోనండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? అంతే టేస్టీగా ఉంటుందండి మన చిక్కుడుకాయ టమాటా. మన డిష్ అవుట్ చేస్తాను. చిక్కుడుకాయ టమాటా ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదా, అంతే టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, వేడిగా రైస్ చేసుకొని మరి చిక్కుడుకాయ టమాటాని నేను లాగించేస్తాను. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.